ప్రత్యేకమైన విషయాన్ని బట్టి నీకు మీ అందరికీ వందనాలు. ఒక్క మాట నేను మీకు అందరు తెలిసిన మాటే, కీర్తన గ్రంథం 18వ కీర్తన 25వ వచనం, ఆ వచనం చదివేయండి. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగా ఉందువు. దేవునికి స్తోత్రం. దయగలవారి ఎడల చెప్పాలి అందరూ, నీవు దయగలిగి ఉంటే నీ మీద దయ చూపేవాడు ఒకడు ఉంటాడు. చప్పటి కూడా దేవుని నామమున. నువ్వు దయగలిగి ఉంటే నీ మీద ఇంకొకటి దయ చూపబడతారు. చాలా మంది అందరి దయ నా మీదకి రావాలని చూసేవాడు ఉన్నారు, కానీ నీవు ఎవరి మీద దయపడే స్థితి లేదు. ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్, ఇది మీకు అలాగ అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ గతించిన వారం రోజుల నుంచి ఇలాగ 2 వారాల నుంచి ఇది నా మనసులో ఉంది. నేను చాలా నేను వెళ్తున్న సభల్లో ఈ మాటలు మాట్లాడుతూ జరుగుతూ ఉంది. దయపడాలి. మనం ఒకసారి సడన్గా వీడియో చూస్తే 12 సంవత్సరాల అమ్మాయి నడుము జారిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి 3 కూతుళ్ళు. ఆ అమ్మాయి పెద్ద కుమార్తెకి 12వ సంవత్సరం మెచ్యూరిటీ అయిన 2 నెలలకి నడుము జారిపోయారు. అలాగే చిన్న కుమార్తె 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆమె మెచ్యూరిటీ అయిన 3 నెలలకి ఆమె కాళ్ళు జారిపోయారు. అలాగే 3వ కుమార్తె కూడా అలా జరిగింది. చివరికి ఏంటని అడిగితే, వాళ్ళు లైవ్లో పెట్టిన మాట ఏంటని అడిగితే, మా మీద ఎవరైనా కనికరపడండి అని. ఎందుకని అడిగితే కనికరపడమని చాలామంది. ఒకసారి ఎవరో హాస్పిటల్లో కేసు ఉంటే నాకు పంపించారు. నాకమ్మ ఫోన్పే లేదు. జాషువా గారిని అడిగి పంపించమని, ఒకసారి షారోన్ని, ఒకసారి ప్రవీణ్ ఇలాగా పంపించమని అడుగుతూ ఉంటారు. కనీసం 1000 రూపాయలు లక్షలుగా ఇవ్వకపోయినా ఒక 500 వారికి మనం ఏం చేయాలో చెప్పాలి. నువ్వు చేసే వాళ్ళకి చేయడం కాదు, నువ్వు ఎరగని వారికి కూడా మనం చేయాలి. దేవునికి స్తోత్రం. అందులో చాలా సుమన్ టీవీ వాళ్ళు ఇంచుమించు 1 లక్ష రూపాయలు సరుకు పట్టుకొని వెళ్ళి వారికి ఇచ్చి వారిని ఆదరించారు. అయితే అది సోషలిజం అంటారు. సోషల్ యాక్టివిటీస్ అది మరి దైవికంగా మనం దేవుని సన్నిధిలో ఉంటాం. ఒక్కొక్కసారి కొంతమంది గురించి మనం మాట్లాడుతుంటాం. ఆ మనిషి వచ్చి ఇక్కడ అన్ని అగ్గేటేస్తున్నారు. చెప్పండి అమ్మ దేశరత్న గారు ఏం చేస్తారు చెప్పాలి. ఏం చేస్తారు? ఆ మనిషి వచ్చిందంటే అగ్గేటేస్తుంది. అగ్గంటే ఏంటి రాజు? అగ్గంటే ఏంటి? వాళ్ళ గురించి ఈ మనిషి ఇక్కడికి వచ్చి చెప్తుంది. నేను అంటాను, మనము దేవుని బిడ్డలో కాబట్టి దేవుని ప్రజల కొరకు మనము దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి మనము దేవునికి అగ్గి అట్టాలి. అది ప్రార్థన అంటే అగ్గి. కనికిరి పడాలి. నా సెంటెన్స్ మీకు కొంచెం అర్థం కాక అర్థమైనా ఉంటే నాకు తెలియదు, కానీ ఇది మాత్రం షూర్. మనం ఇతరుల కొరకు దయ కలిగి, యోధాపత్రిక 20-22 రాయబడి ఉంటుంది, మీరు అగ్నిలో నుండి కొందరిని బయటికి లాగండి. అంటే దేనివల్ల? ఇందాక మన సోదరులు చెప్పారు, ప్రార్థన అనే దాని మీద అందరూ మాట్లాడగలుగుతాం. నేను ఒక మాట చెప్తాను, ప్రార్థన చెయ్యండి అని చెప్పేవాడికంట 10% వస్తుందంట ఆదాయం. ప్రార్థన చేసేవాడికి 100% ఆదాయం వస్తుంది. సభలో దేవుని నామమున. ప్రార్థన గురించి ప్రసంగాలు చేసేవాడికి 10%, కానీ ప్రసంగం చేసిన దాని ప్రకారం జీవించిన విశ్వాసులకు మాత్రం 100 ఆశీర్వాదం. ఒకసారి ఒక ఎల్ఐసి ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, మీరు కడితే రక్షణ మాకు పోషణ అన్నాడు. అదేనా? నేను ఎల్ఐసి కడితే ఓకే మీకు రక్షణ మాకు పోషణ అన్నాడు. నాకు అర్థం లేదు, ఏంట్రా అన్నాను. ఆడ ఏమన్నాడు, మీరు కట్టుకున్నారనుకో మీకు రక్షణ, మీకు డబ్బులు వస్తే మాకేమో కమిషన్ వస్తుంది అన్నాడు. నేనంటాను, మనము కమిషన్ తీసుకునే వాళ్ళమే కాకుండా మనము దేవుని సన్నిధిలో ఫుల్లు అధికారాన్ని ఆధిక్యతను పొందుకుంటే బలమైన యోధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం దయ కలిగి ఉండాలి. ఒక మాట చెప్తున్నాను, ఎందుకని అడిగితే మరి దేవుని సన్నిధిలో మరి భక్తులు చాలా మంది, దానియేలు ఉన్నాడు. దానియేలు 2 పర్యాయములు లేక నెబుకద్నెజరు గురించి కలొస్తే శకునిగాండ్రిని, సోదిగాండ్రిని, మాంత్రికులను పిలిచి చెప్పండి అన్నాడు. కలభావం చెప్పకపోతే రేపు పొద్దున మీరు అందరూ సంహరించబడతారని చెప్పాడు. ఆ మాట ఆలకించి అతను ఏం చేశాడని అడిగితే
ఆ దానియేలును, షడ్రకును, మేషకును, అబేద్నెగోలను కూడా అందులో చంపేయాలని చూశారట. వీళ్ళు సత్యతే కాకుండా వీళ్ళతో పాటు వాళ్ళను కూడా చంపాలని చూస్తాడు. మీరు 2వ అధ్యాయం చదువుకోండి. అయితే ఆ వార్త దానియేలు విన్నాడు. యాక్చువల్గా దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఎవరు అధిపత? దానియేలు ఎప్పుడయ్యాడు ప్రధాని? 1వ అధ్యాయంలో అయిపోలేదు. 1వ అధ్యాయంలో ఇంకా బానిసడిగానే ఉన్నాడు, ఇంకా గేట్ కాపలాగానే ఉన్నాడు, ఇంకా అవసరమైతే బయట గొర్రెల దగ్గర కాపలా కాస్తున్న వాడిగా ఉండొచ్చు. అయితే ఆ మాట విని ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ ఏం జరిగిందో ఎవడో మనల్ని అడుగుతారా? అడగరా? లేకపోతే ఎలా జరిగిందని ఇప్పుడు మన సాలేం అన్నాడు, జాన్ వెస్లీకి చెప్తాడే చెప్పడా? అలా చెప్పడం చేయడు కాబట్టి ఆయన తీసుకురాలేదు. కొన్ని చోట్ల మనము వెళ్ళకపోతే చెప్పాలి, వెళ్ళకపోతే అక్కడ ఏం జరిగిందని అడుగుతాడు. అడగరా? అడుగుతాం. ఒకవేళ అక్కడ రాలేనాడు ఇక్కడేం జరిగిందని ఆడైనా అడుగుతాడు. దానియేలు రాజు సభలోనికి వెళ్ళలేదు, కానీ రాజు సభలో ఏం జరిగిందో అని కనుక్కుంటే వాళ్ళు చెప్పారంట, రేపు ఉదయానికి కలభావం చెప్పకపోతే అందరినీ చంపేస్తాడు. ఈవెన్ దానియేలు చికెన్గాడు కాదు, దానియేలు మాంత్రికుడు కాదు, దానియేలు కల్దీయుడు కూడా కాదు. కానీ ఈ దానియేలు వారి గురించి విని ఏం చేస్తాడో తెలుసా? తన స్నేహితులను పిలిచాడు. ఎవరా స్నేహితులు? వాళ్ళు ఆ రాత్రంతా ఏం చేశారు? ప్రార్థన చేశారు. తెల్లారిలో కలభావం చెప్పేశారు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారికి ఇప్పుడు కలల భావం చెప్పగలిగినోడు ఎవరు? రాజుగారు డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసేవాడు ఎవరు? అంతకుముందు మాంత్రికులు, చికెన్గాండ్లు, కల్దీలు వీళ్ళంటారు. ఇప్పుడు వాళ్ళు తినడం పనే కానీ కలల భావాలు చెప్పడం రావట్లేదు. దానియేలు కలభావం తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన అతనికి ఏమైందో తెలుసా? అద్భుతంగా మేలుకరంగా మార్చింది. దేవునికి స్తోత్రం. అనగా మనం చేసే ప్రార్థన కనీసం గుంపు ప్రేరణ కాకపోయినా మనం దగ్గర ఉన్న వాళ్ళు 4-3 కలిసి ఏదో సాయంకాలం ఒకవేళ అలా బ్రేక్ఫాస్ట్ కనో లేకపోతే సాయంకాలం టీ స్నాక్ వెళ్ళే ముందు ఒకవేళ ఏ రోడ్డు మీదైనా ఏ చెట్టు కింద అయినా మనం నిలబడి భారం తెచ్చుకొని ప్రార్థన చేయాలని కంపల్సరీ నేను మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీకు అలవాటు పడిన పద్ధతి మానేసి నూతన పద్ధతి కూడా అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు నువ్వు పట్టుకున్న కుందేలు 3 కాళ్ళను కూడా ఒకసారి 2 కాళ్ళు కూడా ఇతరుల గురించి భారం తెచ్చుకోవాలి. యోబు అంతా కూడా ఆస్తి పోతుంది. చివరికి అధ్యాయాల గొస్తులోకి యోబు ఏం చేసే పని ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తాడు. ఎవరి గురించి? ప్రార్థన చేసినందుకు దానియేలుకి యోబుకి ఏమొచ్చింది? 200 పాలు. ఇప్పుడు ఎందుకు ఒక మాట, మనము ప్రార్థన చేసే మనిషి తక్కువ పొందుకుంటుందా? ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కువ పొందుకున్నారా? మాట్లాడాలి. మరి మనం ఏం చేయాలి? మరి ఇప్పుడు ఎంతసేపు చేయాలా, ఎలా చేయాలా అది అన్నది వేరే సంగతి. కనీసం మనం ఎక్కువ ప్రార్థన పరులు అని అంటేనట 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేసేసి ఆ తర్వాత ఎగస్టాలు చేసిన ప్రార్థన అంట దేవుడికి మనం చేసే ప్రార్థన అంటే. కానీ దేవుడి సొమ్ము తినేసి దేవుడి టైమే దేవుడికి ఇచ్చేస్తే అది గొప్ప భాగ్యం కదా. వచ్చిన మాట చెప్తారు. ఇప్పుడు నా డబ్బులు 1000 రూపాయలు ప్రవీణ్ దగ్గర ఉన్నాయి. నా 1000 రూపాయలు ఖర్చు పెట్టి నాకు ట్యాబ్లెట్ తెచ్చి మా డాడీకి ట్యాబ్లెట్ తెచ్చాను అంటే ఎలా ఉంటుంది? అర్థమైందా నా క్వశ్చన్? చెప్పాలి జాకబ్, అర్థమైందా? ఏమర్థమైంది? 1000 రూపాయలు ఎవరే? ప్రసాద్ గారు ఎవరే 1000 రూపాయలు? ఇప్పుడు నా 1000 రూపాయలు వాడి దగ్గర పెట్టుకొని నా టాబ్లెట్ కొని తెచ్చి మా డాడీకి నేను టాబ్లెట్ కొని తెచ్చానని అంటుంటే ఇప్పుడు నాకు ఏమైనా చేసినట్ట? ఒకవేళ 1000 రూపాయలకి ఒక 1500-1200 అగస్ట్ అయితే, ఒక 200 అగస్ట్ అయితే ఆయన ఇచ్చిన డబ్బులకి నేను అగస్ట్ 200 వేసి డబ్బులు అని చెప్పింది చెప్పాలా? అది మరి మనం 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయకుండానే
ఆయన టైం ఆయనకి ఇవ్వకుండా ఆయన టైంను మనం వాడేసుకొని మళ్ళా తిరిగి నేను నీకు ఇచ్చేంత అంటానంటే ఇది హర్షించదగిన పదమేనా సత్ప్రసాద్ గారు? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో ఎవరో యోబు గారు అతడు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు ఎక్కడ దీవించబడ్డారో లేదు, కానీ యోబు మాత్రం రెండంతలు దీవించబడ్డారు. అంతేకాదు ఒక్కొక్కడు ఒక్కొక్క వరహా తెచ్చి యోబుకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇంకో కొంచెం ఇందాక ఒకటో మాట చెప్పి నేను మర్చాను. అక్కడ దానియేలు 4-5 అధ్యాయంలోకి వస్తే బెల్షాజరు కూడా ఒక కలగంటాడు. తండ్రి కలగన్నాడు. తండ్రి కలగన్నాడు. రమేష్ పెళ్ళైన కాడి బైబిల్లో మైండ్లో లేదట. తండ్రి చెట్టు గురించి కలగన్నాడు. కొడుకు విగ్రహం గురించి కలగన్నాడు. ఈ రెండాట్లకి భావాలు చెప్పినాడు ఎవరు? దానియేలు. ఇది చూడండి, ఈ రెండాట్లకి ప్రార్థన చేసిన వాళ్ళు ఈ నలుగురే. కానీ దానియేలు 6వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. దానియేలు 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొడుకు తండ్రి ఇద్దరు కళ్ళ తేడాగా చెప్పాను. మీరు 6వ అధ్యాయం 7వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 1వ వచనం. తమ రాజ్యం అంతటిలోనూ అధిపతులుగా ఉండుటకై 125 మంది అధిపతులను నియమించాను. దర్యావేషులకు ఇష్టమైన తర్వాత వారి పైన 3 ప్రధానులుగా చేశాను. ఆ 3లో తప్పుడు కూడా దేవుడి నామమున మహిమ. అంటే ఎవరు 3? దానియేలు ఎందుకు అంతవరకు వెళ్ళాడు పైకి అంటే, ఇప్పుడు దానియేలు ఎవరి గురించి ప్రార్థన చేశాడంటే ఒక అన్యుల కొరకు, ఒక బలహీనుల కొరకు, లేకపోతే చనిపోతున్న వారి గురించి ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతికారు. కల్దీలు, శకునిగాండ్రు, సోదిగాండ్రులు అందరూ కూడా బతికిపోయి ఇంటికి వెళ్ళి పప్పు నెయ్యి వేసుకొని తిన్నారు. కానీ కలల భావం చెప్పిన దానియేలు మాత్రం రాజు దగ్గర ప్రధాన స్థానం వచ్చింది. హల్లెలూయా. అన్యుల భారం, ప్రజల భారం భుజాన్ని వేసుకొని మనము దేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వారికి పెళ్లిళ్ళు, గర్భఫలాలు, ఇళ్ళు, ఉద్యోగాలు వస్తాయేమో, కానీ నిన్ను దేవుని సన్నిధిలో తన సముఖములో ఒక ప్రధానమైన భాగము దేవుడు నీకు ఇస్తాడని నమ్మకముతో మరంత పట్టుదలతో ప్రార్థన చేయాలని కోరుతున్నాను. హల్లెలూయా. ఒక మాట అడుగుతున్నాను, రోజుకి 5 అధ్యాయాలు చొప్పున చదివేవా దైవజనులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రోజుకు ఒక 5 అధ్యాయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజుకి 5 అధ్యాయాలు. నేను మిమ్మల్ని విమర్శించడాలని కాదు, కానీ కొంచెం భక్తిని ఇంకా ఫుల్ చేయాలి. ఒక భక్తుడు అన్నాడు, మనకు అప్పుడప్పుడు కొన్ని మన ఎర్రవారం దాస్ గారు పెడతా ఉంటుంటాడు గ్రూపులో, ఇప్పుడున్న భక్తి, పరిశుద్ధత, నీతి పరలోకానికి తీసుకెళ్ళడానికి చాలదు. నీకు సరిపోద్దంట. అంటే ఎవరికి సరిపోద్ది? మనకి సరిపోద్దంట, కానీ పరలోకానికి అది తీసుకెళ్ళదు. అంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళడానికి వచ్చాం? గొడవరగొండ రావడానికి వచ్చామా? దేవునికి స్తోత్రం. గొడవరగొండ రావడం కాదు, మనం ఎక్కడికి వచ్చేదైనా ఎక్కడికి వెళ్ళేదైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నా ఫైనల్గా ఇంకొక మాట, ఎస్తేరు రాణి అయిన తర్వాత భారం తెచ్చుకోండి. ఎప్పుడు తెచ్చుకుంది? రాణి అయిన తర్వాత భారం తెచ్చుకుంది. నేను అంటాను, నువ్వు ప్రార్థన చేయగా ఒకవేళ పాస్టర్ అయ్యేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పాస్టర్ అయిన తర్వాత, ఈ లేకపోతే శైవ సేవకుడు అయిన తర్వాత, ఈ సహవాసంలోకి వచ్చిన తర్వాత నీవు ఈ ఆళ్ళ నుంచి భారం తెచ్చుకోవాలి. అంతమందికి నచ్చలేదు ఈ మాట. నచ్చితే చప్పట్లు కొట్టండి. నా దేవుడికి తీసుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలి, భారము రాణి అయిన తర్వాత భారం తెచ్చుకొని ప్రార్థన చేసి. ఇంక మనకి లేవీకాండంలో 2 మాటలు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. లేవీకాండములో మరి భారం మీద వేసుకొని తిరుగుతారు వాళ్ళు, భారం మీద వేసుకొని తిరుగుతాడు. జగన్ రెడ్డి గారు మీరే చెప్పాలన్నమాట. రాజశేఖర్ అలా గోడ జారిపడిపోయారు.
ఎండకి తాటేకి ఏం చేస్తుంది? దాని గురించి కదా సౌండ్ వస్తుంది. అదే కానీ నీళ్ళు చల్లితే ఏమవుతుంది? అసలు ఎంత కొట్టినా మాట్లాడుతుంది. అలా ఉంటుంది జాసు గారు. దేవునికి ఇష్టం ఏదో తేడా వచ్చేసింది. అందుకని అసలు అల్లేలే లేదు, సోత్రం లేదు, సపోర్ట్లు కూడా లేదు. మాట వస్తే ఏళ్ళు చెవిలోకి పోతుంది అంతే. హల్లెలూయా చెప్పాలి. ఎవరున్నారు? భారము మీద వేసుకొని లేవీ కాండంలో ఆయన కనపడతాడు. లేవీ కాండంలో అహరోను ఊరిము తుమ్మిమును ధరిస్తాడు. ఏంటి ఊరిము తుమ్మిము యొక్క అర్థాలు ఏంటి? ఊరిము తుమ్మిము యొక్క అర్థాలు ప్రవీణ్ గారు ఎప్పుదే లేక ఊరిము తుమ్మిము అనేది ఎప్పుడు చెప్పాలి. 12 ఉంటాయి పలకలు. ఏంటిది అది? దాని భావం ఏంటి? బలిపీఠం దగ్గరికి అహరోను వెళ్ళేటప్పుడు ధూపవర్తన నట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ యాజక వస్తువును ధరించి 12 గోత్రాల యొక్క పేర్లు లేక 12 గోత్రాల యొక్క భారం తన గుండెల మీద పెట్టుకొని వెళ్తున్న దేవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నామంటే నచ్చిన మనిషిని వదిలేసి నచ్చిన మనిషి కొరకు ప్రార్థన చేసి నచ్చని మనిషిని వదిలేసామంటే నీకు సగం భాగం కూడా లేదని దానికి అర్థం. మా చర్చిలో కాబట్టి చీపురాడు చూడమంటే అక్కడేదో చిన్న కోట రెట్టేసింది పాత చర్చిలో. ఆ రెట్ట తీసి తొడాలని దాన్ని చూడలేదన్నట్టు దాని పక్క నుంచి ఎలాగ తుడుచుకొని పోయింది. దాని అలా వదిలేసి ఏమేం చేసింది? రెట్ట తీసి బయట పారేసి తొడాలా, కానీ దాన్ని తీయాలని చూడలేని దానిగా తెలియని దానిగా అలాగా ఏం చేసింది? తప్పించిపోయింది అన్నమాట. అంటే ఆవిడకి ఏం పని చేస్తుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకటి విషయం గమనించండి. ఎందుకు ఈ విషయాల్లో మరి ఊరిము తుమ్మిము జార్జ్ వర్వర్, అది దయచేసి మీరు ఎవరైనా సరే నాకు రేట్ చెప్పండి, నేను డబ్బులు ఇస్తాను. జార్జ్ వర్వర్ అనే దైవజనుడు ఆయన సత్తో ప్రపంచ పటాన్ని వేసుకొని ప్రపంచ పటాన్ని సత్త ధరించి ఉంటాడు. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది. మీకు ఎవరికైనా అలాగా ఆ ప్రపంచ పట్టం అన్న ప్రక్షి కాదు, సొక్కముకి ఎవరికైనా మీకు తగిలితే బాబు శ్యాంబాబు గారు మీకు ఎక్కడైనా కంపడితే నాకు అడ్రస్ ఇవ్వండి, నేను కొనుక్కొని కుట్టించుకుందాం అనుకుంటాను. హల్లెలూయా. ప్రభు చిత్తమెత్తి వచ్చి ఆగస్టు 15కి కంపల్సరీ ఆ పని చేయాలనుకుంటున్నాను. పనంగా బాలేదా? ఏం చేసిన ఎందుకు చెప్పాలి? ఎందుకు భారం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచ భారం అన్న వస్త్రం ధరించేస్తాడు, సొక్కలు మీదకేసుకొని. విలియం కేరీ గారు, జాన్ వెస్లీ గారు, నాకు ఐడియా లేదు వారిద్దరిలో. విలియం కేరీ గారు ఆయన చెప్పులు కుట్టుకుంటూ ఖాళీ టైం అయినప్పుడల్లా ఎదుర్కొంటూ పట్టం పట్టుకుని దాని మీద మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆయన ఎదుర్కొంటున్న పట్టం మీద మోకరించి ప్రార్థన చేసేవాడు. మనం దయ కలిగి ఉండాలి. ప్రార్థన లేని వారి మీద, ఆరిపోయిన సంఘాల మీద, ఆగిపోయిన మనుషుల గురించి, ఆటంకపరచబడుతున్న కార్యాలు ధరించడానికి దేవునికి స్తోత్రం. నువ్వు దయ కలిగి ఉంటే దేవుడు నీ మీద దయ కలిగి ఉంటాడు. బీదలను కనికరించేవాడు యెహోవా కటాక్షమును నొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మరి ఈ భారం తిమోతిలో అంటాడు, ఇలా చేయడం వల్ల ఇది దేవునికి అనుకూలమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి నా మాటలు ముగిస్తున్నాను. మీరు గమనించాలి, మనం భారము భరించాలి. చెప్పాలి. మనం చేసే ప్రార్థన మా ఆనందం ఎడబోయేటప్పుడు వాళ్ళు ఫోన్ చేసినట్టు నేను తగిన జిరాక్స్ చేయించడం, దాన్ని లామినేట్ చేయించడం, అది బ్యాగ్ తెస్తాడు, బ్యాగ్లోనే ఉంటాయి, బ్యాగ్ ఎలా ఉంటుంది, మళ్ళీ పట్టుకొని బ్యాగ్ అక్కడ తగిలించేస్తాడు. ఒకవేళ ఆ బ్యాగ్ మీకు ఎవరికైనా ఆ బ్యాగ్లో ఉన్న ప్యాంప్లెట్స్ ఉంటే, అక్కడ ఉన్న బ్యాగ్ ఆ ప్యాంప్లెట్స్ ఉంటాయి, వాటి గురించి ప్రార్థన చేయండి. కొన్నిసార్లు అంశాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు మన ఊర్లో నేను ఇడ్లీ బజ్జీలు ఇంకేమంటే పెసరట్టు ఉప్మా పిఠాపురం నేర్చుతుంది. దేవునికి స్తోత్రం.
హైదరాబాద్ పెద్ద హోటల్కి వెళ్ళి కూడా ఇడ్లీ ఉప్మా అని అడిగితే నీకేం తెలిసింది? నీకు ఇడ్లీ ఉప్మా తెలిసింది. నువ్వు చేసే ప్రార్థనలో కొన్ని ప్రార్థన అంశాలు కొత్తగా ఉంటాయి, చదివితే తెలుస్తుంది. ఒక గొప్ప దేవతలను ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన నువ్వు మనసు పెట్టి ఆలకిస్తే ఈ ప్రార్థన నేను చేయాలని వస్తుంది. ఆడెందుకు అలాగా అడుగుతున్నాడు అని అనుకుంటే సోది మాటలు మానేసేసి ఓ పెద్ద దేవతలను చేసే ప్రార్థన ఆలకించు, నీ లోపల ఎంత ప్రార్థన అవుతుందో తెలుస్తుంది. పెద్ద దేవతలను చేసేటప్పుడు ఒకవేళ చిన్న దేవతలను చేసినా సరే ఆలకించు. ఆలకిస్తే అందులో ఒక కొత్త పదం నీకు వినబడుతుంది, ఆ భారం నీ మీదకి వస్తుంది. ఎటు వెళ్ళిపోయాడు? పులిహారం కలిపేయడం కాదు. నీ మాటలో శక్తి కలిగి ఉండాలి, నీ మాటలు దేవుడు ఆలకించేలాగా ఉండాలి. అందుకని లేవికాండంలో అంటే నీవు మాట్లాడితే ఉప్పు ఉండాలి నీ నైవేద్యంలో. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? ఉప్పు ఉండాలి నీ నైవేద్యంలో, భారం ఉండాలి అందులో. నన్ను ఉప్పు ఆడద్దు అంటుంటారు. ఉప్పుగా ఒంటికి తగలకపోతే మొత్త దిగదు. నాకు మెడ లాగేస్తే, కాళ్ళు చేతులు లాగేస్తే నీకు షుగర్ ఎక్కువ, నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఉప్పు వాడకని డాక్టర్ అంటుంటాడు. ఉప్పు తగలకపోతే నా బండి ఆడదు. అయితే ఏం చేయండి డాక్టర్ గారు, మీరు అలాగే నడపదు, ఒక ముద్ద తిందండి, కొంచెం ఉప్పు కసుగా తగ్గితే మాత్రం గిన్నెడు తింటారండి అన్నట్టుంటే మరి మీ ప్రాబ్లం మరి మీరే పడండి అంటారు. దేవునికి స్తోత్రం. నా భారం ఒకవేళ నా మాట మీకు కొంచెం కోపాలుగా రప్పిస్తుందేమో, ఒకవేళ మీరు అనుకుంటే నాకు తెలియదు, కానీ నీ నైవేద్యంలో కంపల్సరీ అన్యుల భారం ఉండాలి. నువ్వు చేసే కూటంలో కూడా మన ప్రసంగాల కంటే ప్రార్థన బలంగా పెట్టాలి. ఈవెన్ ఇంకొకసారి ఆదివారం ప్రేయర్ డే అని పెట్టు, పర్వాలేదు. నేను మా చర్చిలో అదే చేశాను. ఒక వారం నన్ను అప్పుడే నాకు అలా ప్రేరేపించబడి 4 సార్లు మార్చాను. అప్పుడే ఈ వారం అంతా ప్రేయర్ డే అంతే, ఈ అంశాలు ఇచ్చి ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అవసరం అయితే మీకు ఈ బ్యానర్లు ఇవ్వాలని అనిపిస్తుంది, అది గెచ్చమైన విజయపన మండలి బ్యానర్స్ 2 చేయించి మీలో సంఘానికి, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, అన్నిటి కొరకు ఇవ్వాలని ఉంది. కానీ అది నా పేరు పెట్టుకుంటే బాగోదు, మీ పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. డబ్బులు ఇచ్చేస్తాం ఎలాంటిది పొడిగాంటి ఫ్లక్స్ ఉండేది. ఆ బండి మాసిలమణి గారికి ఇచ్చే. నాకు తెలిసింది, నేను చెప్పిన మాట నా మీద ఫలించినట్లు మీరు ప్రార్థించండి. నేను చెప్పే మాట మీ మీద కూడా ఫలించాలని నా ప్రార్థన. నా మాటలు వినదగినట్టుగా ఏమైనా ఉన్నాయా రమేష్? చెప్పాలి. కాలంలో అహరోను ప్రజల భారం మీద వేసుకున్నాడు. మన అవసరమైతే అలాంటి భారం తెచ్చుకొని ఉండాలి. అన్ని విషయాలు కొరకు, కొన్ని విషయాలే మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. మీకు తర్వాత ఇందాక చెంచని కార్డులు ఇచ్చారు, ఆ కార్డు లేదా? నీ ముందున్న కార్డులు చూడండి. ఆ కార్డులో చాలా పెద్ద ప్రార్థన అంశాలు అలాంటివి పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రవీణ్ గారు ఇలాంటి వాటి గురించి చేయించాలి కూడా. ప్రార్థన అంశం మీద మీకు పిచ్చే ప్రార్థన మీద ఇలాంటి అంశాల కొరకు మీరు భారంగా ప్రార్థన చేయాలి. నేను ఇలాంటి కొన్ని ఎగస్ట్రా తెప్పించబోతున్నాను కొన్ని రోజులు విజయవాడ నుంచి. మన మధ్యలో ఆత్మీయులు ఒక మాట అంటాను, వయసులో ఉన్నవాళ్ళు ఇంకో సంవత్సరంలో వాడుకోవచ్చంట, కానీ ముసలి వాళ్ళందరూ ముందు వాడేసుకోవాలంట తప్ప. మరి వెళ్ళిపోతున్నారు కదా చాలా మంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ కార్యక్రమాలు మార్క్ మీటింగ్లో ఒక్కొక్కరు వాక్యం చెప్పి వాళ్ళ గురించి మాటలు చెప్తుంటే అమ్మమ్మ ఇలాంటి ఎందుకు వదిలేసేట్టు అనిపిస్తుంది నాకు ఇంకోసారి. నేను వెళ్తుంటే జాషువా గారిని ఎక్కడ రమ్మంటానో అని చెప్పేసి నువ్వు ఎక్కడికి ఇంట్లో కూర్చోంటాను. దేవునికి ఇష్టం. పక్కలో బళ్ళు ఉన్నట్టు దేవునికి ఇష్టం. దయచేసి గమనించండి. ప్రసాదయ్య గారు ఎప్పుడూ సీనియర్లు, వాళ్ళు బలమైన అభిషక్తులు. నేను ఇందాక సోదరుని చిట్టుబాబు గారు మా చిన్నప్పటి నుంచి బాగా స్నేహం చెప్పాడు కదా, మా తాతయ్య గారి దగ్గర మేమందరం, ఆయన మాకందరికి తాతయ్య గారు. ఈరోజు ఈ స్లాబ్ వేసేటప్పుడు శంకుస్థాపనప్పుడు కూడా పిలిచాను కానీ రాలేదు. ఒకటి మాత్రమే
దేవుని దగ్గర చూసి అడిగి వచ్చాను. ఈవెన్ మన ప్రవీణ్ గ్రహించాలి. ఒకవేళ మేము అందరూ వెళ్ళినా శంకుస్థాపనప్పుడు ప్రసాద్ పరాయ్ గారు ఏం చెప్పారు? కార్తీక గారి అభిషేకం ఈ స్థలాల్లో ఉందని ఆయన చెప్పడం జరగడం అన్నీ జరిగింది. ఒకటి దేవుని దగ్గర అడిగారు, ఈ పరిచర్య యొక్క ఎస్టాబ్లిష్లో దీని మీద ఒక మహిమకరమైన ఆత్మ నిలబడాలంటే ఫోన్ చిట్టుబాబు గారు తీయాలా, నేను వస్తున్నానని చెప్పాలా, ఇక్కడ రావాలి. ఒక మాట చెప్తున్నాను, ఆయన ఉప్పాడ యేసుదాసయ్య గారి యొక్క ఆశీర్వాదంతో ఉన్న వ్యక్తి. మనసు పొట్టులాగా మీరు కనపడవచ్చు. ఆయన చర్చ చూస్తే ఆ చర్చిలో ఆకం చేసి మిగిలిపోయిన విశ్వాసులు ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు నా చర్చిలో. చాలా పెద్ద సంఘం, చాలా పెద్ద చర్చి కట్టాడు, చాలా పరిశీలన చేస్తున్నాడు. ఒక మాట, బాగా కాసి ములక్కాళ్ళ కాసిన కొమ్మ మనం చూసామనుకోండి, ఆ చెట్టు అట్టుకెళ్తామా కొమ్మట్టుకెళ్తామా? కొమ్మట్టుకెళ్తే అది ఏం చేస్తుంది? అదే అభిషేకం ఇక్కడ ఉండాలని. హల్లెలూయా. ఆ ఉప్పాడి నుంచి అక్కడికి వచ్చింది, అక్కడి నుంచి మీలో చిన్న కొమ్మ కనబడతలేదు. నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను. మేము అందరూ వెళ్ళినా ఆనాటి అభిషక్తుల ప్రభావం యొక్క ఎందుకు ప్రత్యేకమైన అభిషేకం. ఒక మనం కదులుచున్న సైన్యములకు ఉండాలి. చెప్పండి అందరూ, మనం కదులుచున్న ఒక గొప్ప సైన్యం. ఆనాడు ఇశ్రాయేలీలు ఎంత ఉండేనంట, పొలాల్లోన మొత్తం అంతా. అందుకనే కొన్నిసార్లు రాజులు రాణించేవాడు కదా, ఇది దారిపోతుంటే వారు ఏమంతా మట్టి అయిపోతుందో. బాతులు చూడండి, గేదెల మీద చూడండి, తొక్కిన కూడా ఉంటారు. అదే బాతుల మంది వెళ్ళింది అనుకోండి, ఇంకా పచ్చగడ్డి కూడా తలాతులకి పురస కింద అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ మాటలు ముగిస్తున్నారు. ఈ విజయనాపన మండలిలో అందరూ భారం తెచ్చుకోవాలి, మరంత భారం తెచ్చుకోవాలి. నువ్వు చేసే ఇప్పటివరకు ఉన్న భారం కంటే మరి ఎక్కువ కృప పొందాలి, ఎక్కువ కృప కలిగి ఉండాలి, ఎక్కువ విజయనాపన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి, అందరూ ఏం చేయగలిగి ఉండాలి? అన్ని చేయగలుగుతాం. ఎవరో చెప్పారు, అన్ని చేయగలుగుతాం కానీ ఇదే చెయ్యం. అన్ని చేయగలుగుతాం కానీ ఇదే చెయ్యం. గంట సేపు ప్రసంగం చేయమంటే చేస్తాం కానీ గంట సేపు ప్రార్థన చేయమంటే బాగుడు మాత్రం జాగ్రత్త చేసి అక్కడి నుంచి నడిపింపరాక సోతుంటాడు సోతుంటాడు. ఇలా పోనీ వెనక్కి ముందుకు లాగేయడం పని కాదు. ఒక బలమైన ప్రభావం. ఆనాడు అహరోనుకి భారము యోబోదును ధరించి కలిగిన అభిషేకం ప్రతి ఒక్కరి మీద మనం ఎక్కడుంటే అక్కడ మహిమ నిలబడాలి. ఒకసారి ఆ మాట చెప్పానో లేదో నా జ్ఞాపకంలో నేను చెప్పేసి ముగిస్తున్నాను. ఒకసారి బాలయాంగ్స్ అనే దైవజనులు ఆ ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంతంలో ఒక దేశం నుండి దేశం కొరియా మీద నుంచి వెళ్ళాలంట, కానీ ఫ్లైట్స్ వెళ్తలేదంట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రయోగాలు చేశారంట. పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఇక్కడి నుంచి ఇలాగ ఫ్లైట్లు వెళ్తలేదని అడిగితే, ఒక రోజున బాలయాంగ్ గారు ఆ చర్చిలో లేరంట, బయట ఉన్నారంట. అప్పుడు విమానం వెళ్తే ట్రై చేస్తే మళ్ళీ విమానం వెళ్ళిందంట. కారణం ఏంటని చూస్తే ఆయన అన్నారు, అక్కడ వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే, దైవజనుడు ఎక్కడైతే నిలుస్తున్నాడో మేకమంట శక్తి అంట ఆకాశంలో వెళ్ళే వాహనాలను కూడా బంధించేసాడు. భూమి మీద ఉన్న దైవజనుడి మీద ఉన్న అభిషేకం, ఈ అభిషేకం మీద ఇంకొక ఫ్లైట్ పయనించి వెళ్ళడానికి మార్గం లేకుండా అయిపోయిందంట. అంత శక్తివంతమైన ప్రభావం ఆ దేవుడు వారికి అనుగ్రహించాడని మరి ఆ దైవజనుడు చెప్పాడు. ఈ బుక్ ఈ అలాంటి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇంట్లో ఇంచుమించు 76 మంది ఎంతమందో రాశారు. ఇది కేవలం 100 రూపాయలు కూడా కాదు, ఇది 50 రూపాయలు. చెప్పండి, ఇది 50 రూపాయలు. రోజుకొక్క దైవజనుడి కొరకు మీరు చదవండి, చాలు చెప్తారు. రోజుకొక్క దైవజనుడి గురించి చూస్తే మీరు ఎంత మండిపోతారో మీకే తెలియదు. ఎందుకంటే నాకు ఈ బుక్ చదివిన తర్వాత విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకున్నాను ఈ బుక్. మీరందరూ కూడా సంపాదించండి.
50 రూపాయలు పుస్తకాలు తెప్పిస్తాను, వీలైతే మీరు తీసుకొని. త్వరలో సెప్టెంబర్లో విజయవాడలోనే ఆ దేవరాజు గారి చర్చిలో 3 days మీటింగ్ జరుగుతున్నాయి. బతిమలాడి చెప్తున్నాను, ఆ 3 రోజుల డేట్ వచ్చినప్పుడు మీరు సిద్ధపడండి. వాళ్ళు మంచి హోటల్ ఇస్తారు, లాడ్జికి మనం పడుకోవడం, కానీ నిమిషం తీరుబడి లేకుండా వాక్యం చెప్తారు. నిమిషం తీరుబడి లేకుండా వాక్యం చెప్తారు. ఆ రోజులు మీరు రావడానికి ఇప్పటి నుంచి ప్రేయర్ చేయండి. ఎందుకంటే భారతదేశం ఏరుకోరి పిలుస్తారండి, అందరిని పిలిచారు, ఏరుకోరి పిలుస్తారు, సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఉన్నానంటే నా గురించి జోయలయ్య గారు బామ్మర్ది రికమెండింగ్ చేస్తేనే నాకు లోపల ఎంట్రన్స్ వచ్చింది. ఎందుకంటే అలాంటి ఆత్మీయమైన అభిషేక్తులు దేవునికి స్తోత్రం. నేను మీకు తెలిసిన మనకి నీట్గా బతికేవాళ్ళు ఎక్కువైపోయారండి, కానీ నీట్గా బతికేవాళ్ళు తక్కువ కూడా. చెప్పండి మాట. నీట్గా అంటే శుభ్రంగా ఉండేవాళ్ళు చాలా, పైకి కనబడకుండా దొరకకుండా పైకి చాలా నీట్గా తిరిగేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నీట్గా బతికేవాళ్ళు కావాలి. నోవాహును ఒక్కడే, ఆ జనాంగం అంతటిలోనూ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా దేవునికి కనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకందరికీ నా మరొకసారి నా హృదయపూర్వక దీవెనలు లేక వందనాలు అంటే బాగోదమ్మో, వందనములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ, అంతకంతకు మరంతగా ప్రొద్దులేసి నీ భారం ఏంటి అని అడిగితే, నీ భారము అన్యజనుల రక్షణ కొరకు. ఈ భారము నీకు తెలియదని నీవు ఎలా దూరంగా ఉంటావని సామెతల గ్రంథములు అంటుంటాడు. నీకు చింత లేదా అని అడుగుతాడు అక్కడ. కాబట్టి చింత తెచ్చుకుందాం, బాధ తెచ్చుకుందాం. ఆ దానియేలు ప్రజల ఆ కల కొరకు మోకరించాడు, కానీ దానియేలు ఆ ప్రార్థన ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసా? రాజుగారి యొక్క ప్రధానత్వంలో కూర్చుండే గొప్ప భాగ్యం ఇచ్చాడు. అందుకని చాలా మంది భక్తులు వాళ్ళ మోకాళ్ళు ప్రార్థన వాళ్ళు దేశానికే దీవెనకరంగా మారిపోయారు. మనం కూడా ఆ తరం వాళ్ళు చేశారు అని ఆ తరం వాళ్ళ గురించి చెప్పుకోవడం కాదు, ఆ తరం వాళ్ళలాగా నేనెందుకు చేయకూడదు మాట్లాడతలేదు. ఆ తరం వాళ్ళలాగా చెప్పాలి, నేనెందుకు చేయకూడదు. ఇందులో ఆ బుక్లో ఆయన అంటాడు, మా పితరులు వలె మమ్ములను కనికరించు. మా పితరుల వలె చెప్పాలా, మా పితరుల వలె మమ్ములను కూడా కనికరించు. వాళ్ళనిచ్చిన అభిషేకం మా మీద కూడా దయచేయి. దేవునికి స్తోత్రం. అటు కృప మనకందరికి దయచేయను గాక. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించును గాక. వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్ తీసుకుంటే దాన్ని మళ్ళా తిరిగి మనందరి స్టేటస్లు అందరికి చక్కగా పడేలాగా ఫోటో తీయించుకోవడం జరుగుతుంది. తగిన కార్యక్రమాన్ని ప్రవీణ్కి అప్పగిస్తున్నాను. ముందుకు సాగుదాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.